హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము రీసెంట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఏపీ హిస్టరీలో భాగంగా ఇప్పటివరకు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్‌లోని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే పేపర్ స్టాండర్డ్ పెరిగిన నేపథ్యంలో పైపెచ్చు మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీలో వచ్చినటువంటి క్వెషన్స్‌ని బేస్ చేసుకొని యూపీఎస్సీలో వచ్చినటువంటి ఇండియన్ పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకుంటే రాబోవు గ్రూప్ 2 మెయిన్స్‌కి హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సీరీస్‌ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తము సిలబస్‌ని ఇండియన్ పాలిటీని 27 టాపిక్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో వీటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్‌లో భాగంగా హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండు, బేసిక్ కాన్సెప్ట్సు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని మనం డిస్కస్ చేసుకుందాము. మీరు గాని గమనించినట్లయితే మనము ఇప్పుడు కవర్ చేసేటివి ఏంటంటే యూపీఎస్సీలో 2011 నుంచి 2022 మధ్యలో వచ్చినటువంటి క్వెషన్స్‌ని ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, బేసిక్ కాన్సెప్ట్స్ అలాగే ఈ విధమైనటువంటి చార్ట్‌ని మీరు గమనించడం వల్ల ఏ టాపిక్స్‌కి హై ప్రియారిటీ ఉంటుందనేది మీకు తెలుస్తుంది. ఒకసారి గమనించినట్లయితే ఇండియన్ పార్లమెంట్‌కి సంబంధించి 38 క్వెషన్స్ హై ఎండ్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, డీపీఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి అనాలిసిస్ పరంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ న్యాయ సమీక్ష అండ్ జ్యుడిషియల్ సిస్టమ్‌కి సంబంధించి 10 వెరసి ఇక్కడ మనము 27 టాపిక్స్‌ని మనము డిస్కస్ చేసుకుంటాము. లాస్ట్ వరకు చూడండి. విత్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్లైడ్‌లోనే. బిఫోర్ మూవింగ్ ఆన్ ఏపీ హిస్టరీ మనకి గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్‌కి ప్రామాణికమైన బుక్కు డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కు. ఇది చాలా గ్రాంధికంగా టిపికల్‌గా ఉన్న నేపథ్యంలో చాలామంది దీన్ని చదివేదానికి ఫేస్ చేస్తుంటారు ఇష్యూస్‌ని. అందుకని అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్ వారు ఈ బుక్‌ని కంప్లీట్‌గా డీకోడిఫికేషన్ చేయడం జరిగింది. మొత్తం 65 క్లాసెస్‌లో మొత్తము సింప్లిఫికేషన్ చేసి బాగా అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది లైన్ బై లైన్‌గా. దీన్ని మీరు ఫస్ట్ 5 క్లాసెస్‌ని అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రోజు గాని రిజిస్టర్ చేసుకున్నట్లయితే 399కి కోర్స్ మొత్తం అందుబాటులో ఉంది. జనరల్‌గా అయితే 499కి ఉంటుంది. రూ. 100 డిస్కౌంట్ అనేది ఈరోజు, రేపు నడుస్తున్న సందర్భంగా దీన్ని ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్. ఇక్కడ గాని మీరు గమనించినట్లయితే ఈ క్వెషను ఏ ఎగ్జామ్‌లో వచ్చిందనేది పైపెచ్చు ఇది ఏ టాపిక్‌కి సంబంధించిందనేది కూడా మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ క్వెషన్. భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రాంతీయ ప్రభుత్వ విధులు రిజర్వ్డ్, ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్టులుగా విభజించబడ్డాయి. ఈ క్రింది వాటిలో ఏది రిజర్వ్ సబ్జెక్టులుగా పరిగణించబడింది? మీ అందరికీ కూడా తెలిసిందే. మనకి 1919 యాక్ట్‌లో ట్రాన్స్‌ఫర్డ్ జాబితా, రిజర్వ్డ్ జాబితా అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా! అయితే ఈ కింది వానిలో ఏవి రిజర్వ్ సబ్జెక్టులు అని చెప్పి అడగడం జరిగింది. ఇది కొంచెం ట్రిక్కీ. అందుకే యూపీఎస్సీ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేస్తే రాబోటు మెయిన్స్‌కి బాగా హెల్ప్ అవుతుందనేది అర్థమవుతుంది. ఆన్సర్ చూద్దాము. ఆన్సరు సి. ఆన్సరు సి. అనగా 1, 3, 4 స్థానిక పరిపాలన తప్ప మిగతావన్నీ కూడా రిజర్వ్. స్థానిక పరిపాలన అనేది ట్రాన్స్‌ఫర్డ్ అంటే బదిలీ చేసినటువంటి జాబితా. ప్రావిన్స్‌లకి బదిలీ చేసినటువంటి జాబితా. ఎక్స్‌ప్లనేషన్ కూడా చూద్దాము. యాక్చువల్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్‌లోనే ఇది ఏ టాపిక్‌కి సంబంధించిందనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు గాని గమనించినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా ఇది రెగ్యులేషన్స్ యాక్ట్ ఏదైతే ఉందో రాణి పరిపాలన 1858, 1947కి సంబంధించినటువంటి లిస్టు. దీంట్లో ఆప్షన్ 1, 3, 4 రిజర్వ్ సబ్జెక్ట్స్ అని చెప్తుంది. ఆప్షన్ 2 అనేది ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అని చెప్తుంది. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే 1919 యాక్ట్ ఏదైతే ఉందో అది అసలు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అని అంటే ఈ యాక్టు భారతీయులకు తమ ప్రాతినిధ్యాన్ని నిర్ధారించేటువంటి మెయిన్ లక్ష్యంతో ఇది అమల్లోకి వచ్చింది. ప్రాంతీయ విషయాలని 2 భాగాలుగా చేసింది. రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా. మరి రిజర్వ్ జాబితాలో, ట్రాన్స్ఫర్ జాబితాలో ఈ 2 చూస్తే మీకు ఒక విషయం గుర్తు రావాలి. అదే
ద్వంద్వ పాలనా పద్ధతి. దీన్నే డైర్కీ అని చెప్పి పిలుస్తారు. మీ అందరికి కూడా ఇది చాలాసార్లు ప్రశ్నగా అడిగిన సందర్భంలో ఉంది. డైర్కీ అంటే ద్వంద్వ పాలన, రిజర్వ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా అని చెప్పడం జరిగింది కదా! అయితే ఇక్కడ మీరు ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రిజర్వ్ జాబితాలోనే మనకి ఏమేమి ఉన్నాయంటే, లా అండ్ ఆర్డర్ ఉంది, ఫినాన్స్ ఉంది, ల్యాండ్ రెవెన్యూ ఉంది, అడ్మినిస్ట్రేషన్, జస్టిస్ అండ్ పోలీస్ అండ్ ఇరిగేషన్ మొదలైనవి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇన్ డెప్త్ అనమాట ఇది. ఈ అంశాలలో ఏవైనా సబ్జెక్టుల మీద డిస్కషన్ చేయాలా? లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే గవర్నర్ తన కౌన్సిల్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఎగ్జిక్యూటివ్ ద్వారా దాన్ని నిర్వహించాలి. అర్థమైంది గదా! ఇక్కడ మీరు చూసినట్లయితే హిజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఇది. నెక్స్ట్ ఆప్షన్ 2 గురించి గాని డిస్కస్ చేస్తే ఇది ట్రాన్స్‌ఫర్డ్ జాబితా. ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలో ఏమేమి ఉన్నాయయ్యా అంటే దాంట్లో విద్య, ఆరోగ్యము, స్థానిక పరిపాలన, వ్యవసాయము, ఎక్సైజు ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ఫర్డ్ జాబితా మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే శాసన మండలి ద్వారా ఎన్నికైనటువంటి సభ్యుల నుంచి నామినేట్ చేయబడినటువంటి మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. భారత రాజ్యాంగంలో కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ కింది వాటిలో ఏది పేర్కొంటుంది? ఇది కూడా మనకి 2012లో అడిగినటువంటి ప్రశ్న. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అనగా చారిత్రక నేపథ్యము. సో, మీకు అర్థమై ఉంటుంది దీని ఆన్సర్ ఏంటో అనేది కూడా. అది 1935 యాక్ట్. 1935 యాక్టు. సో, దీంట్లో గాని మీరు గాని చూసినట్లయితే అధికార పంపిణీ ఏదైతే ఉందో అధికార పంపిణీ అనేది 7వ షెడ్యూల్‌లో 3 రకాల జాబితాల్ని ఇవ్వడం జరిగింది. సో, ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇప్పుడు చూద్దాము. 7వ షెడ్యూల్ నందు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, రాష్ట్రాల మధ్య మరియు కేంద్రం మధ్య అధికార విభజన అనేది జరిగింది. దీనిట్లో యూనియన్ జాబితా అనగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనేటువంటి 3 జాబితాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా కూడా ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేటివి 1935 యాక్ట్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి గాని గమనించినట్లయితే దీంట్లో ఫెడరల్ జాబితాలో మనకి 59 అంశాలతో ఎక్కువగా, కేంద్ర జాబితా అనేది 59 అంశాలతో హైయెస్ట్ ప్రియారిటీతో ఉన్నాయి. నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అనగా ప్రావిన్స్‌లకి అనగా రాష్ట్రాలకి 54. దెన్ బోత్ అనగా కంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అనేది 36. సో, ఈ రకంగా 1935 యాక్ట్ అనేది ప్రావిన్స్‌లలో అనేక మార్పులు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ గుర్తించండి 1919లో ఏ విధంగా అయితే ద్వంద్వ పాలనని తీసుకొనొచ్చారో అక్కడ 1935లో ఆ ద్వంద్వ పాలనని రద్దు చేశారు. ప్రావిన్స్‌లలో డయార్కీని రద్దు చేసిన యాక్ట్ 1935. ప్రావిన్స్‌లలో డయార్కీని తీసుకొచ్చింది 1919. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇది 1935 ప్రావిన్షియల్స్ యొక్క స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. అందుకే వీళ్ళు ఏం చేశారంటే మొత్తంగా 11 రాష్ట్రాలు అనగా ప్రావిన్సుల్లో 6 ద్విసభ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అనగా మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ప్రావిన్సులలో ద్విసభా విధానాన్ని తీసుకొనొచ్చినటువంటి యాక్ట్ ఏమిటయ్యా అనంటే అది 1935. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్‌ని ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేబీ క్లాస్ అనేది డ్యూరేషన్ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ క్లాస్ మీద ఫీడ్‌బ్యాక్ గానిస్తే నెక్స్ట్ కంటిన్యూషన్‌లో ఏమన్నా మార్పులు అవసరం పడితే ఖచ్చితంగా చేస్తాము. నెక్స్ట్ ఏదైనా దేశానికి సంబంధించిన సందర్భంలో కింది వాటిలో ఏది దాని సామాజిక మూలధనంలో భాగంగా పరిగణించబడుతుంది? ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సోషల్ క్యాపిటల్? సామాజిక మూలధనాన్ని గుర్తించండి అని అంటున్నారు. 2019 యూపీఎస్సీ బిట్ బేసిక్ కాన్సెప్ట్స్ కింద రావడం జరుగుతుంది. సో, దీంట్లో మీరు గమనిస్తే ఆన్సరు డి అనగా సమాజంలో పరస్పర విశ్వాసము మరియు సామరస్య స్థాయి
ఇది మనకి సామాజిక మూలధనంగా కనపడుతుంది. మరి మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చూసే ప్రయత్నం చేద్దాము. యాక్చువల్‌గా అయితే సోషల్ టర్ ద టర్మ్ సోషల్ క్యాపిటల్ అనే దాన్ని ఎవరు తీసుకొని రావడం జరిగిందంటే రాబర్ట్ పుట్నం. ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఏమంటున్నారంటే నెట్వర్క్ టుగెదర్ విత్ షేర్డ్ నార్మ్స్ అండ్ వాల్యూస్ అండ్ అండర్‌స్టాండింగ్స్ అనగా సమూహాల మధ్య సహకారాన్ని సులభతరం చేసేటువంటి భాగస్వామ్య నిబంధనలు, విలువలు, అవగాహనతో కూడినటువంటి నెట్వర్కే ఈ సామాజిక మూలధనం అని చెప్పి చెప్తున్నారు. మీరు గాని గమనించినట్లయితే ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటి ఈ లిటరసీ ఇవన్నీ కూడా హ్యూమన్ క్యాపిటల్ కిందకొస్తాయి. దెన్ ఆప్షన్ బి కింద ఎందుకు రాంగ్ అంటే అవన్నీ కూడా ఫిజికల్ క్యాపిటల్ కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 కూడా మనకి రాంగ్ అయితే ఆన్సర్ అనేది డి అయింది. నెక్స్ట్ ఇంకొకటి బేసిక్ కాన్సెప్ట్స్ మీద 2020లో అడిగినటువంటి ప్రశ్న. గాంధీయిజము, మార్క్సిజం మధ్య ఉమ్మడి ఒప్పందము ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నగా అడిగారు. ఇదొచ్చేసి మనకి రాజకీయ సిద్ధాంతాల పరంగా అడిగినటువంటి ప్రశ్న. కన్ఫర్మ్‌గా ఇలాంటి ప్రశ్నలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో, ఆన్సర్ అనేది చూద్దాము ముందు. స్థితి లేని సమాజమే అంతిమ లక్ష్యము. ఆన్సర్ వచ్చేసి ఏ. ది ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్‌లెస్ సొసైటీ. స్టేట్‌లెస్ సొసైటీ అంటే ఏమిటి అనంటే ఎక్కడైతే ఈ భిన్న భేదాభిప్రాయాలన్నీ లేకుండా ఉంటుందో దాన్ని స్టేట్‌లెస్ సొసైటీ అని చెప్పొచ్చు. ఎక్స్‌ప్లనేషన్ చూసే ప్రయత్నం చేద్దాము. సో, పొలిటికల్ థియరీస్‌లో భాగంగా ఇది ఉంది. అయితే కామన్ అగ్రీమెంట్ బిట్వీన్ గాంధీయిజం అండ్ మార్క్సిజం వచ్చేసి ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్‌లెస్ అండ్ క్లాస్‌లెస్ సొసైటీ. దాని అర్థం ఏమిటంటే ఈ రెండిటికి వేరు వేరు మార్గాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే స్థితి లేని సమాజం అనేది అధికారిక ప్రభుత్వ సంస్థ లేని సమాజాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే రాష్ట్రం అనేది ఒక అణిచివేత సాధనము. వర్గ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మాత్రమే ఈ స్టేటు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి వర్గ పోరాటము, విప్లవాల పరంగా మాత్రమే అంతిమంగా స్థితి లేని సమాజానికి దారితీస్తుందని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ చెప్పడం ఏం జరిగిందంటే రాష్ట్రం అనేది ఉండాలి. అయితే పరిపాలన అంతా కూడా అహింసాయుతంగా ఉండాలి. మరియు స్థానిక స్వపరిపాలనని బలోపేతం చేసుకోవాలని చెప్పి ఆయన వేరే మార్గాన్ని సూచించారు. ఇద్దరి భావన మాత్రము స్టేట్‌లెస్ సొసైటీనే. బట్ ఈయన ఒక పంత, ఆయన ఒక పంత అనేది ఇక్కడ మనం గుర్తించాలి. నెక్స్ట్ 5th బిట్. భారతదేశానికి సంబంధించి క్రింది వాటిలో బ్యూరోక్రసీకి తగిన లక్షణాన్ని గుర్తించండి. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ అప్రోప్రియేట్ ఫర్ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ సామ్యము. సో, దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూద్దాము. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క పరిధిని విస్తరించడానికి ఒక ఏజెన్సీ, ఫెడరలిజం నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఒక ఏజెన్సీ, రాజకీయ స్థిరత్వము ఆర్థిక వృద్ధిని సులభతరం చేయడానికి ఒక ఏజెన్సీ, పబ్లిక్ పాలసీ అమలు కోసం ఒక ఏజెన్సీ. మీకు ఆప్షన్స్ చూడంగానే కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. బట్ డెప్త్గా వెళ్తే మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. పబ్లిక్ పాలసీని అమలు చేసేందుకు ఎన్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. మరి దీని గురించి కొంచెం ఇన్డెప్త్గా కానీ చూసినట్లయితే ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణకి సంబంధించినటువంటి టర్మ్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది మనకి బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ అనేది ఏం లేదండి, ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక విభాగము. ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వము రాష్ట్ర విషయాల అమలు చేసేందుకు గాను సమర్థమైనటువంటి రాష్ట్ర అధికారులను నియమిస్తుంది. అంతేకాకుండా ఈ అధికారులు మెరిట్ ఆధారితంగా ఈ అధికారులని ఎంపిక చేస్తుంది. అంతేకాకుండా బ్యూరోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విస్తరణ చేసేది కాకుండా కార్యనిర్వాహక వర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడమే. ఇక్కడ ఉంది కదా, రేదర్ దాన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ టేకెన్ బై ది ఎగ్జిక్యూటివ్. అంతేకాకుండా బ్యూరోక్రసీకి సంబంధించి
ఏదో ఒక రూపంలో ప్రశ్న అనేది ఖచ్చితంగా మనకి రాబోటువంటి మెయిన్స్‌లో పడుతుంది కాబట్టి బ్యూరోక్రసీ గురించి మాత్రం ఒకసారి చూసుకోండి. ఫర్దర్‌గా వెళ్ళే ముందు అమ్యూజింగ్ స్టఫ్ నిర్వహిస్తున్నటువంటి మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ 80 టెస్టులతో కూడినటువంటిది. చాప్టర్ వైజ్ టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా ఉండి మీకు మినిమమ్ 5 టైమ్స్ ఎంటైర్ సిలబస్‌లోని ప్రతి చాప్టర్ కూడా కవర్ అయ్యేలాగుంటుంది. పైపెచ్చు ఏపీ హిస్టరీకి మనం తయారు చేస్తున్నటువంటి పేపరు బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరు కూడా తయారు చేయట్లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకనంటే ప్రతి ప్రశ్నలో 3 లేదా 4 స్టేట్మెంట్స్‌ని ఇవ్వడము, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడం ద్వారా ప్రతి టాపిక్‌లో అన్ని విభాగాల్ని కవర్ చేస్తూ మంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన యొక్క టెస్ట్ సిరీస్‌లో రిజిస్టర్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుందంటుంటే కన్ఫర్మ్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని 899కి రిజిస్టర్ చేసుకోండి. అలాగే మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మంచి అప్డేట్స్ రావడం జరుగుతుంది. పైపెచ్చు రాబోటు మన యొక్క క్లాసెస్‌ని మిస్ అవ్వకుండా ఉండేందుకు గాను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇంకొక ప్రశ్న బేసిక్ కాన్సెప్ట్స్ మీద. ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్రము అనే పదాన్ని ఉత్తమంగా నిర్వచిస్తుంది? ఇది మరి చాలా లోగా ఉంది. మీకు కనపడకపోవచ్చు. జూమ్ చేస్తాను. యెస్, ఇప్పుడు కనపడుతుంది. సో, రాష్ట్రానికి సంబంధించినటువంటి డెఫినేషన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద టర్మ్ స్టేట్? ఇది కూడా బేసిక్ కాన్సెప్ట్స్ కిందకే. సో, మనము ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్‌ని డైరెక్ట్‌గా ఆన్సర్‌ని డిస్కస్ చేద్దాము. లెంగ్తీగా ఉంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా. బాహ్య నియంత్రణ నుండి స్వతంత్రంగా ఒక నిర్దిష్ట భూభాగాన్ని శాశ్వతంగా ఆక్రమించి వ్యవస్థీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్నే రాష్ట్రము లేదా స్టేట్ అని చెప్పి పిలుస్తారు. 2021 యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న. మరి రాష్ట్రం గురించి గాని మనం చూస్తే ఇది మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ కింద వెళ్తుంది. ఏమంటున్నారంటే బాహ్య నియంత్రణ లేదు. అంటే బయట నుంచి ఎవరు కంట్రోల్ చేయకూడదు. వాళ్ళు సార్వభౌమత్వాన్ని అనగా స్వతంత్రాన్ని కలిగి ఉండే ఒక నిర్దిష్టమైన ప్రదేశం ఉండాలి. ఆ ప్రదేశంలో వాళ్ళకి వ్యవస్థీకృతమైనటువంటి ప్రభుత్వం కూడా కలిగి ఉండాలి. అదే మెయిను రాష్ట్రము అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్‌లో 2021లో అడిగినటువంటి ప్రశ్న. ఈ క్రింది అంశాలలో ఏది ఉదారవాద ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు ఉత్తమ రక్షణగా ఉంది? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాన్స్టిట్యూట్స్ ది బెస్ట్ సేఫ్‌గార్డ్ ఆఫ్ లిబర్టీ ఇన్ ఏ లిబరల్ డెమోక్రసీ? చూడండి, బాగుంటుంది ప్రశ్న ఇది. నిబద్ధ కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, అధికారాల కేంద్రీకరణ, ఎన్నికైన ప్రభుత్వము, అధికార విభజన. ఇక్కడ కానీ చూస్తే మనకి ఏమంటున్నారు? ఉదారవాద ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది? నిబద్ధత కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఒకటే ఉంటే సరిపోతుందా? కాదు. అధికార కేంద్రీకరణ, కన్ఫామ్గా అధికార కేంద్రీకరణ ఎప్పుడు కూడా అధికారాలు ఒక వ్యక్తి సమూహంలో ఉండకూడదు కాబట్టి ఇది కూడా కాదని చెప్పొచ్చు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన అది ఉదార ప్రజాస్వామ్యం అని చెప్పొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉంది, మరి ఉదారవాద ప్రజాస్వామ్యం ఉందా? లేదు కదా. కాబట్టి అది కూడా రాంగ్. మరి డి అనేది రైటు. ఎందుకంటే అధికార విభజన ఎక్కడ కూడా శాసనాధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, న్యాయాధికారాలు ఒకరి చేతిలో లేకుండా డివిజన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలాసార్లు కూడా ఈ కాన్సెప్ట్ మీద ప్రశ్నలు వచ్చిన సందర్భంలో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నారు? అధికారాల విభజన సిద్ధాంతము, ది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. దీంట్లో మనకి కానీ చూస్తే ఈ డివిజన్ అనేది శాసన, కార్యనిర్వాహక, న్యాయ ఈ 3 ఫంక్షన్స్ మీద వీళ్ళు డివిజన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 50 ఏదైతే ఉందో దాంట్లో చెప్పారు. ఏమని? కార్యనిర్వాహక నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం గురించి ఆర్టికల్ 50 చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏ శాఖ అయినా కానీ అధికారాన్ని కేంద్రీకృతం చేయడాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. కాబట్టి మనం పైన చూసిన 3 ఆప్షన్స్లో నిబద్ధత గల న్యాయ వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ, ఎన్నుకోబడిన ప్రభుత్వం కాకుండా ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వల్లనే ఉదారవాద ప్రజాస్వామ్య సిద్ధాంతం అనేది బాగా యాప్ట్ అవుతుంది. నెక్స్ట్, భారతదేశంలో ఆస్తి హక్కు యొక్క స్థానం ఏమిటి? 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి
బిట్ బేసిక్ కాన్సెప్ట్స్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఆప్షన్స్ చూద్దాము. పౌరులకు మాత్రమే చట్టపరమైన హక్కు అందుబాటులో ఉంది. ఏ వ్యక్తికైనా చట్టపరమైన హక్కు అందుబాటులో ఉంది. పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు లేదా చట్టపరమైన హక్కు కాదు. ఏమంటున్నారంటే భారతదేశంలో ఆస్తి హక్కు ఏ విధంగా ఉంది అంటున్నారు. సింపుల్గా మనము దీనికి ఆన్సర్ చేసేయచ్చు. ఆన్సర్ వచ్చేసి ఏ వ్యక్తికైనా చట్టపరమైన హక్కు అందుబాటులో ఉంటుంది. బి లీగల్ రైట్ అవైలబుల్ టు ఎనీ పర్సన్ నాట్ ఓన్లీ టు ద సిటిజన్స్, ఇట్స్ ఎనీ పర్సన్. సో ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేద్దాము. మనకి ఇది రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి ఫండమెంటల్ రైట్. అది కూడా 19(1)(f) ఆర్టికల్ 31లో ఇది ఉంది. అయితే 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా దీనిని చాలా కొరకు రాజ్యాంగం పరంగా సంశ్లిష్టత ఏర్పడిన నేపథ్యంలో ఈ ఆస్తి హక్కు వల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి 44వ రాజ్యాంగ చట్టము పైపెచ్చు ఈ హక్కుని తీసేసి 300A మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో చేసినటువంటి అమెండ్మెంట్ ఇది. లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే భారతదేశంలో ఆస్తి హక్కు అనేది ఏ వ్యక్తికైనా అందుబాటులో ఉండేటువంటి చట్టపరమైన హక్కు. అంతేకాకుండా 300A ఏం చెప్తుందయ్యా అంటే అథారిటీ ఆఫ్ లా ద్వారా తప్ప ఏ వ్యక్తి అతని ఆస్తిని కోల్పోకూడదు. అథారిటీ ఆఫ్ లా అంటే చట్టపరంగా వాళ్ళు ఏమన్నా చట్టం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద డ్యామ్ కడుతున్నారు, అక్కడ ప్రజా ప్రయోజనం కోసం కడుతున్న డ్యామ్ కాబట్టి చాలామంది రీలొకేట్ అవ్వాలి, వాళ్ళు భూములు కోల్పోతారు అని చెప్పి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అలాంటి సందర్భంలో తప్ప వాళ్ళ యొక్క ఆస్తికి ఎప్పుడు ఇష్యూస్ రాకూడదు అనేది రాజ్యాంగంలో పేర్కొని ఉన్నారు. నెక్స్ట్, ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోకి తీసుకొని వస్తే క్రింది వాటిలో ఏ ప్రకటన దాని పర్యవసనాన్ని ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? 2022లో యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుంది. సింపుల్గా మీరు చూడంగానే ఆన్సర్ పెట్టచ్చు. దీనికి పాయింట్స్ చూద్దాము. ఇది గిరిజన ప్రజల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిరోధిస్తుంది. ఇది ఆ ప్రాంతంలో స్థానిక స్వయం పరిపాలన సంస్థను సృష్టిస్తుంది. ఇది ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తుంది. అటువంటి ప్రాంతాలు ఉన్న రాష్ట్రం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం కింద ప్రకటించబడుతుంది. ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. సడన్గా ఒక ఊరుంది, ఆ ఊరిని రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందకి తీసుకొని వచ్చేసారు. అయితే ఏం జరుగుతుంది? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ అసలు ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాల తెగల పరిపాలనకు సంబంధించినటువంటి నియంత్రణ నిబంధనల గురించి వ్యవహరిస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆన్సర్ ఏ. ఇది గిరిజన ప్రజల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిరోధించవచ్చు. సో మీకు ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? 5వ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్కి సంబంధించి చెప్తుంది. అంతేకాకుండా ఆర్టికల్ 244 క్లాస్ 1లో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. అనగా గిరిజన సలహా మండలిని సంప్రదించి గవర్నర్ కూడా షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన శాంతి భద్రతలు వాటి గురించి చెప్పాలి. అయితే మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆర్టికల్ 244 ప్రకారము షెడ్యూల్ ఏరియాస్ ఆర్ ద ఏరియాస్ డిఫైన్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అనగా రాష్ట్రపతిచే మాత్రమే నిర్వచించబడినటువంటి ప్రాంతాలకి ఆ హోదా అనేది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో పేర్కొంటున్నారు. గవర్నర్ మాత్రము ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే గిరిజన సలహా మండలి అనగా టీఏసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని సంప్రదించాక తీసుకోవాలి. అంతేకాకుండా ఈ నిబంధనల ప్రకారము సభ్యులు వారి యొక్క భూమిని బదిలీ చేయడాన్ని నిషేధిస్తారు, మరి పరిమితం చేస్తారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భూ కేటాయింపులను నియంత్రిస్తారు. అంతేకాకుండా వడ్డీ వ్యాపారం లాంటివి కూడా వాళ్ళు చేస్తారు. అయితే
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పరిపాలనా నియంత్రణకి సంబంధించినటువంటి నిబంధనలు ఈ షెడ్యూల్లో పేర్కొని ఉన్నారు. ఎక్సెప్ట్ 4 స్టేట్స్ ఆ 4 రాష్ట్రాల మినహా ఏ షెడ్యూల్ ప్రాంతాల గిరిజన ప్రాంతాలకైనా అవే నిబంధనలు వర్తిస్తాయి. మరి ఏమిటి ఆ 4 అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఒక్కోసారి ఇవి గుర్తుండవు, అందుకని ఒక కోడ్ లాంటిది ట్రై చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. అదే అమిమేత్రి అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. అమిమేత్రి అని 10 సార్లు అనండి. 5వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఒక మంచి బిట్ని మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా 2015, 2019లో 5th షెడ్యూల్ మీద ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భం మీద 5th షెడ్యూల్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయండి ఈరోజు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సంబంధించి క్రింది సూత్రాలలో ఏది లేదా ఏవి పార్లమెంటరీ ప్రభుత్వంలో సంస్థాగతంగా రూపొందించినటువంటివి సూచించబడినవి? 2013 యూపీఎస్సీ ప్రశ్న. చూద్దాము ఏమంటున్నారో. క్యాబినెట్ సభ్యులు పార్లమెంట్ విశ్వాసం పొందే వరకు మాత్రమే మంత్రులు పదవిలో ఉంటారు. క్యాబినెట్ దేశాధిపతి నేతృత్వంలో ఉంటుంది. ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. థర్డ్ ఆప్షన్, క్యాబినెట్ దేశాధిపతి నేతృత్వంలో ఉంటుంది. మీకు తెలుసు కదా, రాష్ట్రపతికి సంబంధించి క్యాబినెట్ అనేది ఆయన నేతృత్వంలో ఉండదు. కాబట్టి 3ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ అనేది ఏ 1, 2. ఎక్స్ప్లెనేషన్ లిటిల్ బిట్ చూద్దాం. దీనికి కూడా ఏమంటున్నారు, దీంట్లో పార్లమెంటరీ వ్యవస్థ అంటే చట్టాల కోసము శాసనసభకు బాధ్యత వహించే విధంగా కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. అంటే శాసనసభకి బాధ్యత వహించడమే కార్యనిర్వాహక శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము. దాంట్లో భాగంగా ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవస్థలో క్యాబినెట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉండాల్సిందే. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. కారణం ఏమిటంటే విశ్వాసం ఉన్నంత వరకే వాళ్ళు మంత్రి పదవిలో ఉంటారు. స్టేట్మెంట్ 3 రాంగ్. కారణము రాష్ట్ర అధిపతిగా అధ్యక్షుడు అనగా మన రాష్ట్రపతి అనేది కేవలము నామమాత్రపు కార్యనిర్వాహకుడిగా పరిగణించబడతారు. కాబట్టి స్టేట్మెంట్ 3 రాంగ్. సో ఇవి 10 క్వశ్చన్స్ అన్నమాట మనకి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఈ సిరీస్ కంటిన్యూ చేసేందుకు మీ నుంచి ఇన్పుట్స్ కావాలి. దీనికి మాత్రం చాలా టైం పడుతుందని టీం వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా లేదనేది మీరు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మంచి సిరీస్ ఆల్మోస్ట్ 27 సబ్ టాపిక్స్ని కానీ మీరు కానీ ఒక్కసారి కానీ ఇట్లా రివిజన్ చేస్తే కన్ఫామ్గా మంచి రివిజన్ చేసిన ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. సో అలాగే మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. మంచి ప్రశ్నలు, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే డౌన్ టు ఎర్త్ అనేక ఇండియన్ ఎక్స్ప్రెస్సు, పిఐబి మంచి సోర్సెస్ నుంచి ప్రశ్నల్ని గ్యాదర్ చేసి ఇస్తున్న సందర్భంలో హోల్ హార్టెడ్గా ఇది యాస్పిరెంట్స్కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి అంతేకాకుండా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ ద్వారా మీరు క్లాసెస్ని చూసి వెంబటే షార్ట్ నోట్స్ కానీ రాస్తే ఏపీ హిస్టరీలో మీకు తిరుగుండదు. అంతేకాకుండా ఏపీ హిస్టరీకి సంబంధించి పీవైక్యూస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ని మాత్రం మిస్ చేయొద్దు. నిన్న మనం ఇక్ష్వాకులకు సంబంధించిన పీవైక్యూస్ని డిస్కస్ చేసుకున్నాము. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ.